వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సినిమా ఫీల్డ్లో ఆ నలుగురు అనేటువంటిది చాలా ఫేమస్ అయింది ఈ మధ్యకాలంలో. అలాగే రాజకీయాల్లో ముఖ్యంగా మీడియాలో తెలుగు మీడియాలో ఆ నలుగురు అనేటువంటిది కూడా బాగా ఫేమస్ అంటున్నారు చాలామంది రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా ఈ ఆ నలుగురికి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు పాపం జగన్కి చుక్కెదురు కోర్టులో, జగన్కి షాక్ అనేటువంటి ఇలాంటి హెడ్డింగ్స్ ఏవైతే పెట్టుకున్నారో ఇప్పుడు ఆ హెడ్డింగ్స్ అన్నీ కూడా పాపం పక్కన పెట్టేయాలి లేదా మడతబెట్టి డస్ట్బిన్లో పెట్టేయాలి అనే పరిస్థితి వచ్చింది అనేటువంటి చర్చ ఒకటి వినపడుతుంది. కారణం ఏంటంటే ఇటీవల చూస్తే మనం వరుసగా కోర్టుల్లో ప్రభుత్వం వేసిన కేసులకి రివర్స్లోనే అన్ని తీర్పులు వస్తున్నాయి. ఫస్ట్ మన వల్లభనేని వంశీ గారిని రిలీజ్ చేసే విషయంలో కానీ, ఆయన బెయిల్ విషయంలో కానీ రకరకాల కోర్టుల్లో వేశారు. అది కూడా కోర్టు ఒప్పుకోలేదు, బెయిల్ ఇచ్చి తీరవలసిందే అని చెప్పింది ఫైనల్గా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది అయితే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ మీద దాని మీద వేసిన కేసు అది కూడా హైకోర్టు కొట్టేసింది. అసలు కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఎలా మీరు కేసులు పెడతారంటూ అక్కడ చివాట్లు పెట్టి మళ్ళీ ఈయన మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ పాత్రికేయుడు, ఆయన విషయంలో, అలాగే కృష్ణరాజు జర్నలిస్ట్ కృష్ణరాజు విషయంలో 3 కేసులు కూడా క్వాష్ చేయడం జరిగింది. ఇలా దాదాపుగా ఒక 10 కేసుల దాకా అన్నింటిలో కూడా ఆ నలుగురు మీడియాకు పాపం చుక్కెదురు షాకు అవి బూమరాంగ్ అయ్యి రివర్స్లో తగిలాయి. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇంకో చుక్కెదురు ఇంకో షాకు ఆ నలుగురు మీడియాకి ఏంటంటే మిథున్ రెడ్డి ఇదిగో అరెస్టు మిథున్ రెడ్డి ఇంకే ఉంది, పట్టుకెళ్ళిపోతున్నారు, లుక్అవుట్ నోటీసులు ఇచ్చేశారు, అది ఇది అని హడావిడి చేశారు. ఫైనల్గా ఏసీబీ కోర్టు చెప్పింది ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని. సిట్ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేస్తామంటే నో కుదరదు అంది. మొన్నే సుప్రీంకోర్టులో ఏమన్నారంటే అది కూడా వాదనని ట్విస్ట్ చేశారు వీళ్ళు, ఈ ఆ నలుగురు మీడియా. ఏంటి సుప్రీంకోర్టు ఏముందంటే దీంట్లో మేము జోక్యం చేసుకోం, ట్రయల్ కోర్టులో వాళ్ళు ఏది చెప్తే అదే అంది. ఇదిగే ఉంది సుప్రీంకోర్టులో చొక్కెదురని రాసుకున్నారు. ఇప్పుడు మరి ఇది అసలు ఏమి షాకో, ఎన్ని రకాల షాకులు అనేటువంటిది ఇప్పుడు అంతా జరుగుతున్నటువంటి చర్చ. సో ఆ పద్ధతి మానుకోవాలి, ఆ నలుగురు ఆ పద్ధతి మానుకోవాలి అని సలహా ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు.